తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి మరోసారి వార్తల్లో నిలిచారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల వెళ్లారు దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్. అయితే దర్శనం అనంతరం ఆలయ పుష్కరిణి ప్రాంతంలో ఫోటోషూట్ నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. పవిత్రమైన తిరుమల శ్రీవారి ఆలయానికి వచ్చి ఇలాంటి పనులు ఏమిటి అంటూ భక్తులు మండిపడుతున్నారు. మరోవైపు తిరుమలలోనే వీరిద్దరి పెళ్లి జరిగింది అంటూ వార్తలు రాగా దివ్యల మాధురి ఆ ప్రచారాన్ని తోసిపుచ్చారు. సరిగ్గా నెలన్నర రోజుల కిందట తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిన దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చారు. సోమవారం తిరుమల శ్రీవారిని దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి దర్శించుకున్నారు. ఏడుకొండలవాడి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి తిరుమల వచ్చిన దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి సోమవారం ఉదయం స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అయితే సాయంత్రం వీరిద్దరూ మాడవీధుల్లో ఫోటో షూట్లు చేశారు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్, ఫోటోలు పోస్ట్ చేసే అలవాటు ఉన్న మాధురి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికే తిరుమల మాడవీధుల్లో ఫోటో షూట్లు చేసినట్టు తెలుస్తోంది. దీంతో మరోసారి ఈ జంట హాట్ టాపిక్ గా మారిపోయింది. దువ్వాడ శ్రీనివాస్ డైరెక్షన్ లో దివ్యల మాధురి ఫోటో షూట్ అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే దివ్యల మాధురి వెంట దువ్వాడ శ్రీనివాస్ తో పాటు కెమెరామెన్ కూడా ఉన్నాడు. మాధురి మాడవీధుల్లో అలా తిరుగుతూ ఉంటే ఆమెను కెమెరామెన్ తన డిఎస్ఎల్ఆర్ కెమెరాలో బంధించేశాడు. అలాగే కోనేరు వద్ద కూడా మాధురి ఫోటో షూట్, వీడియో షూట్ చేశారు. మాడవీధుల్లో మాధురి ఈ విధంగా ఫోటో షూట్లు చేయడాన్ని భక్తులు తప్పుపడుతున్నారు. దైవ దర్శనానికి వచ్చి ఇవేం వేషాలంటూ విమర్శిస్తున్నారు. దీంతో దువ్వాడ, దివ్యల మాధురి మరోసారి వార్తల్లో నిలిచారు. మరోవైపు తిరుమలలో దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి పెళ్లి చేసుకున్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఇద్దరు తిరుమలకు కలిసి రావడంతో ఈ వార్తలు వచ్చాయి. అయితే అదంతా ఒట్టిదే అని తేలిపోయింది. దివ్యల మాధురి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. తాము ఇంకా వివాహం చేసుకోలేదన్న మాధురి కొంతమంది పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తే ఆ ఫోటోలు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉందని, కోర్టు తీర్పు తర్వాత పెళ్లి చేసుకుంటామని దివ్యల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ స్పష్టం చేశారు. అప్పటి వరకు కలిసి ఉంటామని చెప్పారు. అయితే పెళ్లి మాట ఎలా ఉన్నా కానీ పవిత్రమైన తిరుమలలో ఫోటో షూట్ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.